సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏదైనా మొక్కుకుంటారు దేవుడి దగ్గర, ఏదైనా ఆ మొక్కు తీర్చకముండనే చనిపోతూ ఉంటారు కొంతమంది. సో అలా తీర్చకుండా ఉండి చనిపోతే అది మనకి దోషంలాగా ఉంటుందా మన కుటుంబానికి? అంటే మొక్కు వేరు, ముడుపు వేరమ్మా. అంటే మొక్కు అంటే నేను ఇది మొక్కుకున్నాను, ఉదాహరణకి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. అప్పుడు ఏం చేస్తారంటే ముడుపు కడతారు. ముడుపు కట్టి దాన్ని ఒక తెల్లటి బట్టలో ఒక చిన్న కాయిన్ వేసి, ఒక రూపాయి కాయిన్ వేసి, దాంట్లో తెల్లటి బట్ట అంటే తెలుపులోనే పసుపులో ముంచుతారు. పసుపు నీళ్ళలో ముంచి బాగా ఆరబెడతారు. ఆరబెట్టేస్తే అది పసుపు బట్ట అవుతుంది కదా, పసుపుతో కూడినటువంటి పచ్చ బట్ట అవుతుంది. ఆ బట్టలో ఒక రూపాయి కాయిన్ వేసి మూట కడతారు. ఇంత పెద్ద బట్ట కాదు, చిన్నది. ఇంత భరణలో పెడతారనమాట. పెడితే అక్కడ దేవుడి దగ్గర పెడతారు. ఎక్కడ వెంకటేశ్వర స్వామికి అనుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గర పెడతారు. ఇప్పుడు గణపతికి ఉందనుకోమ్మా, గణపతికి ఏం చేస్తారంటే ఒక తెల్ల టవల్ తీసుకొని దాంట్లో స్వామి నేను అనుకున్న పని నిర్విఘ్నంగా సాగేలాగా చేయి స్వామి అని దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకొని ఒక సేరుంపో బియ్యం అంటే 4 డబ్బాల బియ్యాన్ని దాంట్లో పోస్తారు, మూట కట్టేస్తారు. అది ఏది, ఉదాహరణకు అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో లేకపోతే గృహప్రవేశం వెంటనే అయిపోతాయి అనుకోమా, అట్లా కడతారు. కొంచెం టైం పడుతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే అక్షతలు మాత్రమే వేసి చిన్నది కడతారు అనమాట. అంటే ఈ బియ్యాన్ని మళ్ళీ ఆ రోజున ఉండ్రాళ్ళు చేయాలి. అమ్మాయి పెళ్ళి అయిపోయింది అనుకో, లేకపోతే అబ్బాయి పెళ్ళి అయిపోయింది అనుకో, 16 రోజుల పండుగ లోపల చేయాలి. వాళ్ళు ఇక్కడ నిద్రలోకి వచ్చినప్పుడు చేస్తారనమాట. అలా కాకుండా కొన్ని పనులు కొంచెం టైం ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు, అది దైవాధీనం లాగా ఉంటుంది, మనకు తెలియనటువంటివి ఉంటాయి కదా. అటువంటప్పుడు ఎంత సమయం పడుతుందో తెలియనప్పుడు పురుగు పట్టేస్తాయి కదా, అందుకని అక్షతలు మాత్రమే పెడతారు. అది గణపతికి అయితే. వెంకటేశ్వర స్వామికి అయితే నేను చెప్పినట్టుగా తెల్ల బట్టని పసుపులో ముంచి గుడ్డలే. అమ్మవారికి అయితే కనుక ఎర్రటి జాకెట్ గుడ్డ కానీ ఎర్రటి బట్టలో కడతారనమాట. అది ఇది ముడుపు కట్టడం అంటారు. మొక్కుకోవటం, మనం ఒక్కోసారి మొక్కుకుంటూ ఉంటారు. మామూలుగా ఇది మా అమ్మాయికి ఇదైతే, మా అబ్బాయికి ఇదైతే, చదువు కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎవరి కోరికలు వారికి, ఎవరి అభిష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి సడన్గా వచ్చేస్తుంది, ముంచుకొని వచ్చేస్తుంది. ఆ కష్టం ఇంత అంత అని చెప్పడానికి లేదు. నుంచున్న పళంగా దండం పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి అనేది ఇస్తారు. స్వామి నీకు నిలువు దోపిడి ఇస్తామని దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకొని ఉన్న పళంగా అంటే వారి ఒంటి మీద ఉన్నటువంటి చీర బట్టలు ఏవైతే ఉంటాయో ఆ బట్టల దగ్గర నుంచి కూడాను వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం సూత్రం తాడుతో సహా, సూత్రాలతో సహా ఇస్తారు. మళ్ళా తర్వాత ఏం చేస్తారంటే దీన్ని పసుపు తాడేసుకొని ఒక పసుపు కొమ్ము కట్టుకొని చేస్తారు. మళ్ళీ కొత్తవి తర్వాత చేయించుకుంటారు అనమాట. ఏవైతే వాళ్ళు ఒంటి మీద ఉన్నాయో మొత్తం ఇవ్వటమే, మొత్తం ఇచ్చేస్తారనమాట. అంటే దాన్ని అప్పుడు ఇంకా ఆ సమయం ఇది అని చెప్పడానికి లేదనమాట, తెలియని కష్టం వచ్చేస్తుంది. అందుకని దాన్ని నిలువు దోపిడి ఇస్తాం స్వామి అని చెప్పుకుంటారు. అట్లా వారి వారి మొక్కులను బట్టి. సరే ఈ మొక్కుకున్నారండి, బాగానే ఉంది. మరి ఈ మొక్కుని అందుకనే చెప్తారు, ఈ ముడుపు కట్టారనుకోండి, ఈ ముడుపు కట్టి అక్కడ పెట్టారనుకో, ఏమండి మరి ఇక్కడ ముడుపు కట్టి మొక్కులు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవచ్చు కదా అంటే, కొంతమంది అంటూ ఉంటారమ్మా, కొంతమంది దగ్గర వింటూ ఉంటాం, చెప్పుకోవడం మంచిదే అంటా నేను. చెప్పుకుంటే ఏంటంటే వాళ్ళు ఒకవేళ వీళ్ళకి ఏదైనా పరిస్థితుల వల్ల గతించినా కానీ అదేదో వారు తీరుస్తారు, ఇంకొకరు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారు తీరుస్తారు. కానీ చెప్పితే అవ్వదు కదండి అనే నమ్మకం ఉంటుంది చాలా మందిలో. అది ఎవరి నమ్మకానికి సంబంధించినటువంటిది కాబట్టి తప్పేం లేదు. అప్పుడు ఏం చేయాలండి అంటే, అందుకనే మన పెద్దవాళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. అట్లా అని ఇటువంటి పరిస్థితులు వస్తాయేమో అని ముందు చూపుతోనే వాళ్ళు గుడ్డలో కట్టేసేసి ఒక భరణలో పెట్టి అక్కడ పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ భరణ చూడంగానే ఇప్పుడు నేను చెప్పా కదా, గణపతికి అయితే ఇది, ఓహో గణపతికి ఈ విధంగా అనుకున్నారా, ఓహో వెంకటేశ్వర స్వామికి ఇదా, ఓహో అమ్మవారికి ఈ విధంగానా, ఇట్లా అనుకుంటారనమాట. అనుకొని ఇట్లా ఒరే ఇట్లా అనుకున్నాను రా అని చెప్పేసేవాళ్ళు కూడా చాలామంది. ఎవరన్నా చెప్పకపోయినా ఈ విధంగా కూడా తెలుస్తుంది. మరి వారి కుటుంబానికి దోషమా అంటే గనక ఒక రకంగా వారు గతించారు కాబట్టి చేసినా పెద్ద ఇదేం కాదు, వారితో అది అయిపోయింది. కానీ వారి కుటుంబానికి కూడాను ఏది జరిగినా కానీ ఓహో దానివల్ల అని పీకుతుంటుంది. నిజంగా మనిషికి ఉన్నటువంటిది అదే మొట్టమొదటిది. ప్రతి దాన్ని కూడా మనం అనుమానిస్తాం, భూతద్దంలో చూస్తాం.
ఆ భూతద్దంలో చూసినప్పుడు అది మన కర్మఫలంలా అన్నటువంటిది మనకు అది ధ్యాసకి రాదు. బుద్ధిం కర్మానుసారనే అంటూ ఉంటారు. అంటే మన బుద్ధి బాగుంది, కర్మఫలం బాగుంది అనుకోమ్మా, మన కర్మఫలం బాగున్నప్పుడు మన బుద్ధి సక్రమంగా వెళుతూ ఉంటుంది. మన కర్మఫలం బాగున్నప్పుడు మన బుద్ధి కూడా అలా వంకరటింకర్లుగా అలా వెళ్తూ ఉంటుంది. అంటే అందుకనే చెప్పారు బుద్ధిం కర్మానుసారనే అని. మన కర్మని బట్టే మన బుద్ధి నడుస్తూ ఉంటుంది. మరి ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటారండి, మరి వాళ్ళకి ఇచ్చినటువంటి మొక్కులు మాకు తెలుసండి, తెలుసు కదా, మరి మేము తీర్చాలా అంటే తీర్చాలి. తెలిసినప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు వెళ్ళిపోయారు, మరి తీర్చాలి. అదే తెలియలేదు, తెలియనప్పుడు వీళ్ళింటికి ఏమి శాపాలు అవ్వవు, ఇంకోటి అవ్వవు, ఏమీ పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. అయితే వారింట్లో ఏవైతే కనుక ఇప్పుడు రోజు నిత్యం పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు వారి ఇంటి దైవాల్ని, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ప్రతి వారు చేయవలసిందే. ఇది చేసేటప్పుడు రోజు చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళ వల్ల కానీ, నా వల్ల కానీ, మా పూర్వీకుల వల్ల కానీ ఏమైనా దోషాలు ఉంటే కనుక మన్నించు స్వామి అని చెప్పుకోవటమే స్వామికి, అమ్మవారికి. కానీ లేదండి మరి నాకు తెలుసు అంటే నేను చెప్పినట్టుగా వెళ్ళి ఆ మొక్కు తీర్చండి. ఇట్లా వారు అనుకోకుండా తెలియకపోతే కనుక ఈ విధంగా చేయటం వల్ల వారికి ఉన్నటువంటి ఏవి కూడా వీరి కుటుంబానికి శాపాలు అట్లాంటివి ఏమీ అవ్వవు. ఇప్పుడు వారు కావాలని చేయలేదు కదా, సడన్ గా అయిపోయింది. అదే వాళ్ళు గనక ఎప్పుడో మొక్కుకొని ఇంకా ఇంకా ప్రొలాంగ్ చేసి సత్యనారాయణ వ్రతం కథలో లాగా ప్రొలాంగ్ చేసి ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి కూడాను ఆ పిల్ల పుట్టినప్పుడు బారసాల అప్పుడు చేద్దామంటుంది ఆమె. కాదునా అంటారు, పెద్ద పిల్లనవని, పెద్ద పిల్ల అయిన తర్వాత పెళ్లి కానీ అంటాడు, పెళ్లి అయిన తర్వాత అట్లా అవుతుంది, పడవ మునిగిపోయిన తర్వాత ఇది ఎంత సత్యనారాయణ వ్రత కథలో. అట్లా కాకుండా తెలిసి చేయటం వేరు, తెలియక చేయటం వేరు. తెలియక ఈ విధంగా జరిగితే కనుక ఆ ఇంటికి ఎటువంటి దోషాలు ఏమి ఉండవు, భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అమ్మ ఈ ముడుపులు ఉంటాయి చూసారా, ఈ ముడుపులు కట్టేటప్పుడు కూడాను రకరకాలు, ఇప్పుడు ఉదాహరణకి ఈ అయ్యప్ప స్వామి దీక్షలు ఇరుముళ్ళు కట్టుకుంటూ ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మా ఇంట్లో గనక ఎవరైనా సరే పూర్వీకులు ఎవరైనా ఇట్లా అనుకోని ఏదన్నా ఇదైంది అనుకో అని చెప్పి చేతనైన రూపంలో, ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇవ్వవచ్చు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి జోగెత్తుతుంటారు చూడండి, ఆ జోగెత్తే వాళ్ళ దగ్గర కూడాను వెళ్ళి మనం మాకేమన్నా తెలిసి తెలియక ఏదైనా గనక చేస్తే గనక స్వామి కలో వెంకటేశ నాయన కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామి నీకు మేము క్షమాపరంగా నమస్కారాలు చేస్తూ ఈ ధనాన్ని కానీ ఈ వస్తువుని కానీ రూపంలో ఎక్కువగా ధన రూపంలో ఇస్తూ ఉంటారమ్మా ఆ జోగెత్తే వాళ్ళకి. అలాంటివి కూడా చేయటం వల్ల కూడా మనకి, లేదంటే ఏదైనా దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో కీర్తిశేషులైనటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా పూర్వీకులు, వాళ్ళు ఏదన్నా కానీ ఇట్లా చేశారు కదా, అందుకని వారి పేరు మీద ఇక్కడ మీకు ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమాల్లో మా వంతుగా నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో ధనంలో మేము ఇంత ఇచ్చేటటువంటి బుద్ధిని మాకు ప్రసాదించావు కదా స్వామి, అందుకు నీకు 1000 కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ విధంగా ఇంత సమర్పిస్తున్నాము అనేది చెప్పుకోవటం. లేకపోతే కనుక వారి పేరు మీద ఇంత అన్న సంతర్పణ చేయటం, లేకపోతే వారి పేరు మీద ఇంత వస్త్రదానం చేయటం. ఈ విధంగా వారు ఏవైతే ఎక్కువగా, ఇప్పుడు ఉదాహరణకు మీ ఇంట్లో మీ అమ్మగారు ఉన్నారమ్మా, మీ అమ్మగారు ఏం చేస్తున్నారో నీకు తెలుస్తుంది కదా, మీ నాన్నగారు ఏం చేస్తున్నారో నీకు తెలుస్తుంటుంది కదా, ఎక్కువగా ఏ దైవానికి ఎట్లా ఇస్తున్నారు, ఎటువంటి వాళ్ళకి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది తెలుస్తుంటుంది కదా, కాబట్టి అటువంటివి చేయటం. అదే నేనున్నాను అనుకోమా మా ఇంట్లో, మా పుట్టింట్లో కానీ మా అత్తగారింట్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు కదా, దానికి అనుగుణంగా నేను చేయాలి. అది అట్లా చేయటం వల్ల కూడా ఒకవేళ గతించినటువంటి వాళ్ళు చేసినటువంటివి ఏవైనా సరే ముడుపులు మొక్కులు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కులు చెల్లించలేకపోతే గనక, ఆ ముడుపు కట్టుంటే గనక వీళ్ళు దాన్ని ఎప్పుడైతే వీరి కుటుంబ సభ్యులు ఉన్నారో మనకి తెలిసినా కూడా తెలిస్తే గనక ఖచ్చితంగా చేయండి. తెలియనప్పుడు మటుకు మీరు ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి ఈ విధంగా నేను చెప్పిన విధంలో ఏ విధమైనటువంటిదైనా సరే చేయండి. లేదంటే ఒక చదువుకునే పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. ఏదైనా ఏ రకమైన సరే రకాలు, మనసుంటే మార్గం ఉందమ్మా, అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలంటే అనేక మార్గాలు ఉన్నాయి కదా, ఒకటే ఉండదు కదా. అదేవిధంగా భగవంతుడిని చేరుకోవడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. మనకి ఏమి కావో ఏదైనా జరిగినా కూడా దానివల్లే జరిగింది అనేటటువంటి మనసులో బాధ మడుకు పెట్టుకోకూడదు. అది ఎప్పుడైతే మన మనసులో దూరిందో ఇంకా మనకి పీడిస్తూనే ఉంటుంది. స్వామి నేను తెలుసో తెలియకో చేస్తున్నాను, తల్లి నేను తెలుసో తెలియకో చేస్తున్నాను అని చెప్పి మనం ఈ విధంగా చేయటం వల్ల తద్దోషం కూడా ఏమి మనకి అంటదమ్మా. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలండి.